హాయ్ అండి, నేను వేణు. వెల్కమ్ టు వేణు ఇన్ఫినిటీ. చూస్తారు కదా, గుర్తుపట్టారా? ఇది మా ఫిష్ పాండ్ అండి. నాకు చాలా చాలా ఇష్టమైన ఫిష్ పాండ్. దీంట్లో లక్ష్మీ కమలాలు చూసారా ఎంత అందంగా ఉన్నాయో. ఇవి మా బుజ్జితోట మాధవయ్య గారు ఇచ్చారండి. ఒక్కటే వేశాను నేను, ఆవిడ 3 పంపించారండి. 2 ఇద్దరు ఫ్రెండ్స్కి ఇచ్చి నేను ఇందులో ఒక్కటి వేశాను. చూసారా ఎన్ని పెరిగిపోయాయో. చూడండి ఎంత సైజు వచ్చాయో. 4 చేతులు కలిపితే ఈ ఫ్లవర్కి సరిపోతాయా అన్నంత పెద్దగా పెరిగాయండి. చూసారు కదా. ఇవి ఈ ఫిష్ పాండ్లో అందంగా ఉండడమే కాదండి, వేసుకుంటే అందంగా ఉంటాయి. మన మొక్కలకి కూడా ఇవి చాలా ఉపయోగపడతాయండి. నేనేం చేస్తానంటే ఎక్కువైపోయినప్పుడు వీటిని తీసేసి ఒకరోజు అలా వదిలేస్తే ఎండిపోతాయి కదండి. మనకి మొక్కల మొదట్లో మల్చింగ్గా వేస్తానండి. మనం వాటర్ పోసినప్పుడు అందులో ఉన్న పోషకాలన్నీ కూడా మన మొక్కకు అందుతూ ఉంటాయి. అలాగే మట్టి ఎక్కువ ఎవాపరేట్ అయిపోకుండా తేమగా ఉంటుందండి. చూసారా, ఇది ఒక్కటి వేస్తే ఇలా సైడ్ నుంచి పిలకల్లాగా వస్తాయండి. దాన్ని కట్ చేసి మనం సపరేట్గా వేరే దాంట్లో వేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా ఇవ్వచ్చు, లేదంటే మన మొక్కలకి పోషకాలుగా కూడా వాడుకోవచ్చు అండి. ఇది చూసారు కదా. నేనైతే వీటిని ఒక్కొక్కసారి మిక్సీ పట్టి అది వాటర్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తానండి. మన మొక్కలకి అవసరమైన చాలా పోషకాలు ఇందులో ఉన్నాయంట. అది నేను రిజల్ట్ కూడా చూసానండి. చూసారు కదా. ఈ ఫిష్ పాండ్ని మేమే సొంతంగా తయారు చేసుకున్నామండి. అంతేకాదండి, ఈ ఫిష్ పాండ్తో పాటు ఇక్కడ కనిపిస్తున్న ఈ బొమ్మలన్నీ కూడా నా చేతులతో నేనే స్వయంగా తయారు చేసుకున్నామండి. ఏదైనా మనం సొంతంగా చేసుకున్నాము అంటే ఆ ఆనందమే వేరు కదండి. ఎలా ఉందండి మా ఫిష్ పాండ్లో లక్ష్మీ కమలాలు, అలాగే మా ఫిష్ పాండ్ని డెకరేట్ చేసుకున్న నా బొమ్మలు నచ్చాయా మీకు? నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.